2016 పాస్ అవుతాను. 2023 ఎండింగ్ 2024 స్టార్టింగ్ లోని సాఫ్ట్‌వేర్ జాబ్‌కి ట్రై చేయడం అయితే స్టార్ట్ చేశాడు. 2023 ఎండింగ్ అంతా డైరెక్ట్‌గా ట్రై చేశాడు. బట్ సెట్ అవ్వలేదు. 2024 స్టార్టింగ్ లోని ఒక ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఇన్‌స్టిట్యూట్ తను అందులో జాయిన్ అవ్వడం జరిగింది. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే వన్ టైమ్ పేమెంట్ ఆఫ్ ₹45,000 6 మంత్స్ వరకు ట్రైనింగ్ ఉంటది. ప్రతి మంత్ ఎండింగ్ లో మనం ఆ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళకి ఒక 30,000 పేమెంట్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బుల్ని మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్ లో వేసి వాళ్ళకి సీటీసీ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 3.36 సీటీసీ రీచ్ అవ్వాలి అంటే పే స్లిప్ లో ఎంత ఉండాలి, పీఎఫ్ లోకి ఎంత వెళ్ళాలి, కొంత అమౌంట్ పీఎఫ్ లో వేసేసి కొంత అమౌంట్ మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్ లోకి వేస్తారనమాట. సో దట్ సాలరీ స్లిప్ అనేది మన అమౌంట్ తోనే మనకి జనరేట్ చేసేసేవాళ్ళు. సో 3 ఇయర్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇస్తాము అని ఏదైతే చెప్పారో లాస్ట్ లోని 6th మంత్ అయిపోయిన తర్వాత మనకు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో ఎవరికైతే 95% ప్లస్ వస్తాదో వాళ్ళకి మాత్రమే ఈ 3 ఇయర్స్ ప్లస్ ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మన చేతిలో పెట్టడం అనేది జరుగుతాది. ముందు బ్యాచ్ ఏదైతే ఉన్నదో 25 మెంబర్స్ ఉంటే ముగ్గురికి మటుకే క్వాలిఫై చేశారు 95 ప్లస్ అని. మిగతా అందరికి ఇంకా చదువుకోండి అని చెప్పి పంపించేశారు. తిన టైం వచ్చినప్పుడు 93 దగ్గర ఆపేసి నువ్వు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ లో వచ్చేయని చెప్పి